హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మృదుల. వెల్కమ్ టు అవర్ ఛానల్ మృదులాస్. ఇప్పుడు మనం ఎంతో రుచికరంగా ఉండే ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చెప్పినట్టు చేసుకుంటే గనక. వీటి గురించి కొన్ని ఉసిరికాయలు తీసుకోండి. ఆ ఉసిరికాయల్ని బాగా కడిగేసిన తర్వాత ఒక బాండిలో నూనె వేసి ఉసిరికాయ వేసుకోండి. దానిలో తగినంత పసుపు, ఉప్పు వేసుకోండి. జస్ట్ ఆ ఉసిరికాయలకు సరిపడినంత వేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించేసుకోండి. ఒకవేళ మీరు ఉసిరికాయ పచ్చడి నిల్వ ఉంచేటట్టయితే మాత్రం దీనిలో అస్సలు నీళ్ళు కలపకండి. నీళ్ళు కలపకుండా మగ్గించుకోండి. మగ్గించుకోవడం అంటే మూత పెట్టి జస్ట్ సిమ్లో ఉంచి అలా వేయించుకుని మూతతో పెట్టి ఉంచాలండి. నీళ్లు పోసి అస్సలు ఉడికించుకోండి. మగ్గిపోయిన తర్వాత కొద్దిగా చల్లారనివ్వండి. చల్లారనిచ్చిన తర్వాత ఈ విధంగా చాకుతోటి కొంచెం కొంచెం అంటే ఈజీగా వచ్చేస్తుందండి గింజ విడిగా. ఈ విధంగా ఉసిరికాయలన్నింటినీ గింజ విడిగా చేసి మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మనం మూత పెట్టి ఎందుకు మగ్గిస్తామంటే ఇలా మూత పెట్టి మగ్గించడం వల్ల ఉసిరికాయ పచ్చడి ఏంటంటే చేదు, వగరు లేకుండా చాలా రుచికరంగా వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఉసిరికాయలోంచి గింజ తీయడం ఎలాగో తెలియకపోతే మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నానండి. చూడండి, ఈ విధంగా జస్ట్ చాక్ తోటి చిన్న చిన్న గీతలు గీస్తే ఈజీగా వచ్చేస్తుందండి. ఎందుకంటే ఇది లైట్గా ఉడికిపోయింది కాబట్టి మీకు ఈజీగానే గింజ అనేది వచ్చేస్తుంది. ముక్క మెత్తగా అయిపోయి ఈజీగానే గింజ బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా చిన్న చిన్న గీతలు తీసుకొని ఆ ముక్కల్ని బయటకు తీసి గింజను తీసి విడిగా పడేయండి. ఈ విధంగా అన్ని ఉసిరికాయలకి తీసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకోండి. మీరు చూడండి, మీరు ఎంత ఉసిరికాయలు తీసుకున్నారో దానికి తగ్గట్టు, అంటే ఒక ఉసిరికాయకి ఒక పెద్ద పచ్చిమిరపకాయ లెక్కన తీసుకోండి. మీరు ఒక 10 ఉసిరికాయలు తీసుకుంటే 10 పెద్ద పచ్చిమిరపకాయలు అన్నట్టు తీసుకోండి. దానికి కొద్దిగా కొత్తిమీర వేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర వేయండి. ఇప్పుడు వీటికి సరిపడా ఇంకొంచెం ఉప్పు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలండి. ఇందాక మీరు జస్ట్ ఉసిరికాయలకు సరిపడా ఉప్పు మాత్రమే వేశారు. ఇప్పుడు దీనికి మిగిలిన పచ్చిమిరపకాయ వీటన్నిటికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కలిపి మీరు మిక్సీ చేసుకోండి, గ్రైండ్ చేసుకోండి. ఇంగువ తర్వాత పోపుకు కూడా వాడతారండి. ఇప్పుడు దీనిలో కూడా కొద్దిగా ఇంగువ కలుపుకుంటే మీకు టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ అక్కర్లేదు అనుకుంటే మీరు గ్రైండ్ చేస్తున్నప్పుడు ఒకవేళ నలగకపోతే కనుక కొద్దిగా వాటర్ కలుపుకొని మీరు గ్రైండ్ చేసుకోవచ్చండి. ఒకవేళ నిలువ ఉంచుకునేటట్టయితే మాత్రం నీళ్ళు కలపకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి. వేసుకుని బాగా చిట్పట్లాడిన తర్వాత మీరు కట్టేసేయండి. కట్టేసిన తర్వాత మీరు కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం కలుపుకున్న తర్వాత దీన్ని వెంటనే పచ్చళ్ళలో కలపకూడదండి. కొద్దిగా బబుల్స్ లాగా ఉంటాయి కదా, అవి చూడసారు కదా చిట్పట్లాడుతూ ఉంది. అది కొంచెం తగ్గిన తర్వాత మీరు కలుపుకోవాలి, లేదంటే చేదు అనేది వస్తుంది. ఈ విధంగా చల్లారిన తర్వాత మీరు ఇప్పుడు ఇంకా యాడ్ చేసుకోవడమేనండి. ఇందాక గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న పచ్చళ్ళు ఇది కలిపేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే మన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.